క్వాంటమ్ వ్యాలీ, ఐటీ హబ్, నాలెడ్జ్ హబ్, టూరిజం సిటీ ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న అమరావతిలో స్పోర్ట్స్ సిటీని మరింత ప్రత్యేకంగా నిర్మించేందుకు చంద్రబాబు సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికల్ని సిద్ధం చేయాలని అధికారుల్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 2027లో జాతీయ క్రీడలతో పాటు ఖేలో ఇండియా అంతర్జాతీయ క్రీడా పోటీలు రాష్ట్రంలో నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. క్రీడా రంగానికి పూర్వ వైభవం తెచ్చేలా గ్రామ స్థాయి నుంచి క్రీడల్ని ప్రోత్సహించేందుకు తగిన సదుపాయాలు కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. భవిష్యత్తులో క్రీడలు అతిపెద్ద ఆర్థిక వనరుగా మారుతాయని సీఎం చంద్రబాబు విశ్లేషించారు. ఒకప్పుడు నిధుల కోసం ఇబ్బంది పడ్డ బీసీసీఐ, ఐసీసీ లాంటి క్రికెట్ బోర్డులు ఇప్పుడు వేల కోట్ల ఆదాయాన్ని ఎలా గడిస్తున్నాయో గమనించాలన్నారు. అమరావతిలో నిర్మించబోయే స్పోర్ట్స్ సిటీ మాస్టర్ ప్లాన్ కూడా ఇదే వాణిజ్య కోణంలో ఉండాలన్నారు. క్రికెట్ తరహాలోనే ఇతర క్రీడల్ని కూడా ఆదాయ వనరులుగా మార్చుకునే అవకాశాలని అందిపుచ్చుకోవాలన్నారు. దీనివల్ల రాష్ట్రానికి భారీగా ఆదాయం రావడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ లో భాగంగా స్పోర్ట్స్ సిటీ కోసం ప్రభుత్వం భూమిని సమీకరించింది.